రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనంలో నుండి మన ఎడబాపు వాడెవడు ప్రశ్న. క్రీస్తు ప్రేమలో నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? పౌలు అంటున్నాడు తన యొక్క లేఖన భాగముల ద్వారా, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని దూరం చేసేవాడు ఎవడు కూడా లేడు. క్రీస్తు ప్రేమలో నుండి మనల్ని దూరం చేసేవాడు ఎవడో లేడు. ఎందుకంటే అక్కడే అంటున్నాడు, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినా, కరువు అయినా, వస్త్రహీనతన ఏమైనప్పటికీ క్రీస్తు ప్రేమలో నుండి నిన్ను దూరం చేసేవాడు ఎవడు కూడా లేడు. ఆ కింది మడిలో రాయబడుచుంది. ఈ వచనములు 35 నుంచి 39 వరకు ఉన్న ఇక వాక్య భాగాలు మనం చదివినట్లయితే, అసలు దేవుని యొక్క ప్రేమలో నుండి నిన్ను వేరు చేసేవాడు ఎవడు కూడా లేడు. ఈ మాట మనం ఎక్కడ తరచుగా వింటామంటే, ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకున్నప్పుడు వాళ్ళు అంటూ ఉంటారు, మన మధ్యలో మనల్ని ఎవడు కూడా విడతీయలేడు. ఎవడు కూడా విడతీయలేడు. మీ అమ్మ నాన్న కానీ, మా అమ్మ నాన్న కానీ, మీ అన్నయ్యలు కానీ, మా అన్నయ్యలు కానీ మన ప్రేమను ఎవరు కూడా విడదీయలేరు అని అంటారు. అలా కానీ ఇక్కడ వాక్య భాగము కూడా అదే అంటున్నాడు. పౌలు అంటున్నాడు, క్రీస్తు ప్రేమలో నుండి, ఆయన నిన్ను ప్రేమించి విధానములో నుండి నిన్ను ఎవరు కూడా వేరు చేయలేరు. శ్రమ అయినా, కరువైనా, బాధ అయినా, హింస అయినా, అట్టిది మరి ఏదైనప్పటికీ ఆయన ప్రేమలో నుండి నిన్ను ఎడబాపువాడు ఎవడు కూడా లేడు. అంటే ఆయన ప్రేమలో నుండి నిన్ను ఎడబాపువాడు ఎవడు లేడు, కానీ నువ్వు ఆ ప్రేమను పోగొట్టుకుంటావు. నువ్వు ఆ ప్రేమలో నుండి దూరం అయిపోతావు. చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. ప్రకటన 2వ అధ్యాయం 4వ వచనం. ఆయనను మొదట నీకుండిన ప్రేమను ఏం చేసావంట? నువ్వు విడిచావు. అంటే ఆయన అంటున్నాడు, మొదట నీకుండిన ప్రేమ నువ్వు విడిచావు. అంటే క్రీస్తు ప్రేమలో నుండి నిన్ను ఎడబాపువాడు ఎవడూ లేడు, కానీ నువ్వే ఏం చేసావంట? ఆ ప్రేమను విడిచిపెట్టావు. ఆ ప్రేమను విడిచి దూరంగా వెళ్ళిపోయావు. ఆయన మాత్రం కాదు, నువ్వు మాత్రమే. నువ్వే దేవుని యొక్క ప్రేమలో నుండి ఏమైపోయావు? దూరం అయిపోయావు. కానీ వాక్య భాగం రాయబడి వచ్చింది, దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమలో ఆయన సకల తప్పులను కప్పిపెడతాడు. ప్రేమలో ఏముంటాయంటే దోషము కప్పిపెడతాడు. ఎప్పుడైతే దేవునితో మనకు ప్రేమ ఎప్పుడైతే ఉందో, నువ్వు కొన్నిసార్లు ఆయన మాట వినకపోయినప్పుడు ఆయన నిన్ను క్షమించేవాడుగా ఉంటాడు. ఎప్పుడంటే నీ మీద ఆయనకి ప్రేమ ఉన్నప్పుడు. ఇంకొక విషయం మనం అర్థం చేసుకోగలం. ఎలాగంటే ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకోండి, ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ అనేది కనబడుతుంది. ఆ ఇద్దరి మధ్యలో ద్వేషం కనపడుతుంది. ఎందుకంటే వాడు ఫోన్ చేసినప్పుడు ఎత్తకపోతే మనం అనుకుంటూ ఉంటాం ప్రేమ లేదు అని. వాడు మాట్లాడినప్పుడు మనం సమాధానం చెప్పకపోతే ప్రేమ లేదేమో అనుకుంటాం. కానీ ఇక్కడ అంటున్నాడు, ఆయన కనపడ్డు, ఆయన మనకు కనపడ్డు, కానీ మనం ఎలాగ నమ్మాలి ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడో లేదో? నువ్వు ఎలా నమ్మగలవు నీ మీద ఆయనకి ప్రేమ ఉందో లేదో? ఎప్పుడైతే మనం ఇందాక అనుకున్నాం, ప్రేమ సమస్త కల్మషములను కప్పుస్తుంది. కానీ ఎప్పుడైతే నీ మీద ప్రేమ లేదో, ఆ ప్రేమ ద్వేషంలా కనబడుతుంది. దాన్ని భరించుకునే పరిస్థితి కనబడుతుంది. కానీ ఇక్కడ వాక్యభాగం అంటున్నాడు, ఆయన ప్రేమలో నుండి మనం దూరం చేసేవాడు ఎవడు కూడా లేడు. కానీ మనం దూరం అయిపోవడం గల కారణం ఏంటో నేర్చుకుందాం ఇద్దరు. క్రీస్తు ప్రేమకు మనం దూరంగా ఉండకూడదు. క్రీస్తు ప్రేమకు దూరంగా ఉంటే మన పరిస్థితి ఏంటో నేర్చుకుందాం. ముఖ్యంగా రాయబడుచుంది, క్రీస్తు ప్రేమలో నుండి నిన్ను దూరం చేసేది ఏంటంటే, ఇక్కడ అంటున్నాడు, ప్రపంచం పట్ల మక్కువ, లోకం పట్ల మక్కువ, ప్రేమ. లోకములో ఉన్నదంతా కూడా 1వ యోహాను 2వ అధ్యాయంలో రాయబడుచుంది,
లోకములో ఉన్నదంతా కూడా నేత్రాశ, శరీరాశ, జీవపడంబం. లోకములో ఉన్నదంతా కూడా బంగారం, లోకములో ఉన్నదంతా వెండి, లోకములో ఉన్నదంతా వెలగలనే యొక్క సామగ్రి. మనము దానికోసం ఎప్పుడైతే మనం ప్రేమిస్తుంటామో, దానికోసం ఎప్పుడైతే మనం వ్యాకులత పడుతూ ఉంటామో, ఆయన అంటున్నాడు క్రీస్తు ప్రేమలో నుండి నువ్వు దూరంగా వెళ్ళిపోతున్నావు అని. ఎందుకంటే దానికోసం బ్రతుకుతూ ఉంటాం. మనం అంటూ ఉంటాం ఇన్ని సంవత్సరాలు బ్రతుకాం, ఇన్ని సంవత్సరాలు బ్రతికాం, ఒక పోసెత్తు బంగారం కూడా నేను కొనలేకపోయాను అని. పోసెత్తు బంగారం కూడా నేను కొనలేకపోయాను. ఇప్పుడు ఆ బంగారం కోసం బంగారం కోసం నువ్వు ఎంత పని అయినా చేస్తావు. ఆ బంగారం కోసం నువ్వు ఏమైనా చేస్తావు. ఎందుకంటే అది నువ్వు సంపాదించుకోవాలని. దానికోసమే మనం ఏం చేస్తుంటే దేవుని యొక్క పనిని కూడా మనము పాడు చేసేవారికి కనబడుతూ ఉంటాం. దానికోసమే దేవుని యొక్క ప్రేమను మనం పొందుకోలేని వారిగా కనబడుతూ ఉంటాం. ఇక్కడ వాక్యభాగం రాయబడుచుంది. ఆయన అంటున్నాడు అదే అధ్యాయము 8వ అధ్యాయం 38వ వచనంలో, మరణమైన, జీవమైన, దేవదూతలైన, ప్రధానులైన, ఉన్నవైనా, లేనివైనా, రాబోవునైనా ఏదేమైనప్పటికీ ఆయన ప్రేమలో నుండి వేరు చేసేవారు ఎవరు లేరు. కానీ నువ్వు వేరైపోవడం గల కారణం ఏంటంటే లోకం మీద ఉన్న యొక్క ఆశ. లోకంలో ఉన్న వాటిని ఆయనను ప్రేమించొద్దు. ఇన్ కేసు ఎవరైనా ప్రేమించినట్లు దేవుని ప్రేమ వారిలో ఉండదు. ఇక్కడ దేవుని యొక్క ప్రేమను మనం పొందుకునే వారిగా ఉండాలి అంటే లోకాన్ని ప్రేమించకూడదు, లోకములో ఉన్నదాన్ని ప్రేమించకూడదు. ఇక్కడ రాయబడుచుంది ప్రపంచం పట్ల మక్కువ అంటే ఏంటంటే భౌతికమైన విషయాలు, మన కంటికి కనబడే విషయాలు. కంటికి కనబడే విషయాలు అంటే ఏంటి కంటికి కనబడే విషయాలు ఏంటి? మంచి ఇల్లు ఉండాలి మంచి ఇల్లు ఉండాలి. మంచి ఇల్లులో అందంగా ఫుల్ ఫెడ్జ్డ్గా అన్నీ కూడా టైల్స్ సీలింగు, ఇంకా మన కాలు కింద పెట్టే లేకుండా అన్నీ కూడా మన సదుపాయాలన్నీ కూడా ఉండాలి అనుకుంటాం. తప్పు కాదు, మంచిదే. కానీ దాన్ని ఎక్కువ ప్రాధాన్యత మనం ఇవ్వకూడదు. ఇక్కడ రాయబడి వచ్చింది ఎక్కువ విలువ కలిగినవి, ఎక్కువ విలువ కలిగిన బంగారం. ఎక్కువ విలువ కలిగిన ఏంటి? బంగారం. ఎక్కువ వాల్యుబుల్ ఏంటి? బంగారం, వెండి. కాబట్టి దానికోసమే కాదు, కానీ దాన్ని ఇచ్చే దేవుని మీద మనం పరిపూర్ణంగా ఆధారపడాలి. కానీ ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే మన యొక్క జీవితంలో ఏదేమైనప్పుడు దేవుని యొక్క ప్రేమలో నుండి నువ్వు వేరుపరుచుకోకూడదు. వేరుపరుచుకుంటే ఏమవుతుందో ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చూద్దాం. 2వ రాజుల గ్రంథము సార్ చూద్దాం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. కాబట్టి నయమాను కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటేయుండును కదా అని చెప్పగా వాడు మంచు వలె కుష్టు రోగము కలిగిన వాడు అయిపోయాడు. అతని పేరేం పేరు అంటే గెహాజీ. అతని పేరేం పేరు? గెహాజీ. గెహాజీ యొక్క జీవితములు చాలా నమ్మకమైన వాడు ప్రారంభంలో. కానీ ఇక్కడ రాయబడుచుంది దేవుని యొక్క ప్రేమలో నుండి దూరం అయిపోయాడు. దేవుని యొక్క ప్రేమలో నుండి దూరం అయిపోవటం వల్ల శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. మనకు సామెత ఉంది ఏంటంటే దురాశ దుఃఖానికి చేటు. అంటే దురాశ, అత్యాశ ఏమవుతుందంటే అది మనకి నష్టాన్ని తెస్తుంది తప్ప లాభాన్ని అయితే తీసుకురాదు. గెహాజీ యొక్క జీవితంలో నమ్మకమైన వాడు. కానీ ఎప్పుడైతే ఆ నయమాను తెచ్చిన బంగారానికి, వెండికి, ఆ వెలగలని దుస్తులకి ఏమైపోయాడు? టెంప్ట్ అయిపోయాడు. ఏమయ్యాడు? టెంప్ట్ అయిపోయాడు, శోధించబడ్డాడు. అంటే మనం కూడా ఒక్కసారి అలాగా టెంప్ట్ అయిపోతూ ఉంటాం. ఏంటి? అనవసరమైన దానికి కూడా మనము మనకు అవసరం లేకపోయినా కానీ మనం కొంటాం. అవసరం లేకపోయినా మన మాట వినాలి. అవసరం లేకపోయినా ఇది చూడండి, అవసరం లేకపోయినా కొంటాం.
తోపుడు బండి మీద తెస్తాడు 250 రూపాయలు చీరలు అని, 250 రూపాయలకి చీరలు. మనం అనుకుంటా ఉంటాం ఈసారి వస్తే కొందరు అనుకుంటాం అమ్మ, ఓసారి వస్తే కొందరు అనుకుంటాం. కానీ మనం డబ్బులు లేని టైంలో వచ్చాడు వాడు మన దగ్గరికి, డబ్బులు లేని టైంలో వచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి? మనకి అనవసరం, అది అవసరం లేదు మనకి అమ్మా, అది మనకి అవసరం లేదు. కానీ వాడు అంటాడు, అమ్మా నేను మరలా వారం వస్తాను, డబ్బులు లేకపోయినా పర్వాలేదు తీసుకోండి అమ్మా, నేను మళ్ళా వారం వచ్చినప్పుడు ఇద్దుగాని అంటాను. మనం తీసుకుంటాం లేదా? తీసుకుంటామా? అది మనకు అనవసరం అయింది అమ్మా, మనకు అవసరం లేదు. కానీ ఏమా మనకు అన్ని చీరలు ఉన్నాయి కానీ మళ్ళీ కొత్త చీర కావాలి, కొంటాం. ఇక్కడ కూడా అదే జరిగింది సన్నివేశం. నయమాను తన యొక్క రోగాన్ని నయం చేసుకోవడానికి ఎలీషా దగ్గరికి వచ్చాడు. వస్తా ఇక్కడ రాయబడుచుంది, 20 మణుగుల వెండి, 1,20,000 బంగారం, 10 దుస్తులు తీసుకుని వచ్చాడు, 10 జతల బట్టలు తీసుకుని వచ్చాడు. ఎలీషా అన్నాడు, అవి నాకేం వద్దు, నువ్వు దయచేసి వాడిని తీసుకువెళ్ళిపో అన్నాడు. కానీ నయమాను వెళ్ళిపోతే సంతోషంగా వెళ్ళిపోతాం. ఎందుకంటే అమ్మ ₹1 ఖర్చు లేకుండా తనకున్న బాధల నుండి నయం అయిపోయింది. ₹1 తెచ్చినది ఎవరు కూడా నష్టపరచకుండా మరలా తెచ్చినట్టు వెనక్కి తీసుకెళ్ళిపోతున్నాడు. అమ్మా గెహాజీకి చాలా బాధేసింది, ఎలీషా మా యొక్క యజమాని ఎంత తెలివి తక్కువ అనుకోలేదు నేను, మా యజమాని తెలివి తక్కువ అనుకోలేదు. ఎందుకంటే అమ్మా 20 మణుగుల వెండి, 1,20,000 బంగారం, 10 రకాల బట్టలు తెస్తే మా యజమాని వద్దన్నాడు. నేనన్నా తీసుకోలేని అమ్మా, బండి వెనకాల పరిగెడుతున్నాడు. నయమాను బండి వెనకాల గెహాజీ పరిగెడతా వెళ్ళాడు. వెళ్ళి అమ్మా ఉగురుచుకుంటూ వెళ్ళేటప్పటికీ అమ్మ నయమాను చూసి బండి ఆపాడు. ఏంటండి అంటే, అబ్బే మా యొక్క ఎఫ్రాయిము మాన్యంలో నుంచి ఒక 2 వ్యక్తులు వచ్చారు. మా యొక్క యజమాని దగ్గరికి 2 వ్యక్తులు వచ్చారు. ఆ 2 వ్యక్తులకి అవసరమని 2 మణుగులు వెండి, 2 దుస్తులు, 2 జతల బట్టలు కావాలని నా యజమాని నన్ను పంపించాడని అబద్ధం చెప్పాడు అక్కడ గెహాజీ. కానీ నయమాన్ చాలా తెలివివాళ్ళు ఉందో చెప్పాం కదా బట్టల గురించి. చూడండి అక్కడ ఏమంటున్నాడు నయమాన్, ఏమంటాడు చూద్దాం. 23 చదవండి. అందుకు నయమాను ఏంటంట, అక్కడ నయమాన్ అంట అనుకూలమైతే అంటున్నాడు. ఏమని? అమ్మా నీకు అనుకూలమైతే నీకు రెట్టింపు తీసుకో, డబ్బు లేకపోయినా పర్లేదమ్మా, రేపు వచ్చే వారం ఏమన్నా అన్నాం అనుకోండి అమ్మ 2 చీరలు తీసుకుంటాం. ఎందుకంటే ఆడు ఆల్రెడీ ఏం చేశాడు, వచ్చే వారం వస్తానన్నాడు. ఆడు వచ్చినప్పుడు ఇవ్వచ్చులే, కంగారేముందని అమ్మ 1 పోయి 2 తీసుకుంటాం. అక్కడ నయమాన్ అన్నాడంట, నీకు అనుకూలమైతే మరి నేను ఎక్స్ట్రా డబ్బులు ఇస్తాను నీకు. ఓహో, నేను 2 మణుగులు అడిగితే నయమాన్ ఎంత అంటున్నాడు, 4 మణుగులు అంటున్నాడు. కాబట్టి నో ప్రాబ్లం అని అమ్మ 4 మణుగులు వెండి, 2 జతల బట్టలు తీసుకున్నాడు. మొయ్యలేకపోతున్నాడు గెహాజీ, మొయ్యలేకపోతుంటే నయమానే మళ్ళీ 2 పని వాళ్ళు ఇచ్చి ఇంటికాడ దింపేసి రమ్మని పంపించాడు. చూడండి అక్కడ రాయబడి వచ్చింది 24 వచనంలో, మెట్ట దగ్గరకు రాగానే వారి ఎదురుని గెహాజీ వాటిని తీసుకుని ఇంటిలోనికి దాచాడు. కానీ ఇక్కడ గెహాజీ దేవుని ప్రేమలో నుండి దూరం అయిపోయాడు. గెహాజీ దేవుని యొక్క ప్రేమకు దూరంగా ఉన్నాడు. దేవుని ప్రేమకు దూరంగా ఉండటం వల్ల శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. మనం కూడా బంగారానికి, వెండికి, విలుగలిగిన వస్త్రాలకి మనం టెంప్ట్ అయిపోయి దేవుని యొక్క పనిలో దేవునికి నుండి దూరంగా మనం వేరైపోవటం వల్ల శాపాన్ని కొని తెచ్చుకోవడం తప్ప మరి ఏ రకమైన ప్రయోజనం అనేది లేదు. గెహాజీ యొక్క జీవితంలో శాపాన్ని తెచ్చుకున్నాడు. ఇక్కడ అంటున్నాడు 27వ వచనంలో, కాబట్టి నయమానునకు కలిగిన కుష్ఠును నీకును నీ సంతతికి సర్వకాలం ఉండునని చెప్పాను. అంటే నయమాన్ డబ్బులు కావాలి కానీ నయమాన్ యొక్క రోగం వద్దనమాట గెహాజీ. ఇప్పుడు మనకు కూడా దురాశ, డబ్బు వెనకాల ఏముంటుంది శ్రమ ఉంటుంది. డబ్బు వెనకాల ఇవాళ 1000 రూపాయలు వస్తున్నాయని మన పని మానేసి ప్రార్థన మానేసి పనికి వెళ్ళిపోతాం. 1000 వస్తున్నాయి అని 1000 వెనకాల ఏమంటాయి, ఒళ్ళు నొప్పులు 1000 వెనకాల ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు, నడుము నొప్పి,
ఏమా అన్నీ ఎక్కడుంటే ఆ 1000 రూపాయలు వెనకాల ఉంటాయి. మనం అనుకుంటూ ఉంటాం ఏమని, ఇవాళ ఒక రోజు పోతే పోయింది పర్వాలేదని. 52 ఆదివారాలు ఒక ఆదివారం పోయినంత మాత్రాన మనకు నష్టమేమి కూడా రాదు. కానీ ఆ ఒక్క ఆదివారం వెనకాల ఎంత నష్టం ఉంటుందో సోమవారం నుంచి శనివారం వరకు నీకు కనబడను నువ్వు గ్రహించు. అది ఇక్కడ గెహాజీ కూడా అదే అన్నాడు. నీకు అనుకూలమైతే నీకు అనుకూలమైతే అనగానే ఇంకో 2 తీసుకున్నాడు, ఎక్స్ట్రా తీసుకుని మొయ్యలేకపోయి ఇంటికెళ్ళి దాచుకుని ఇక్కడ అంటున్నాడు, నువ్వెక్కడి నుంచి వస్తున్నావు అంటే, అబ్బాయి అసలు నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఇంట్లోనే ఉన్నాను. మనం కూడా అటువంటి వారు. పాదం రాలేదేమో అంటే రాలేదంటాం తప్ప ఎందుకు రాలేమో మన దగ్గర ఏం లేదు సమాధానం. ఇవాళ ప్రార్థన రాలేదమ్మా అంటే రాలేదండి. ప్రశ్నకి ప్రశ్న సమాధానం అయితే కాదు. ఇక్కడ గెహాజీ యొక్క జీవితంలో దేవుని ప్రేమ నుండి దూరం అయిపోయి శాపాన్ని తెచ్చుకున్నాడు. దేవుని ప్రేమలో నుండి దూరం అయిపోయి బంగారం మీద, వెండి మీద, ఆ బట్టల మీద ఆశ కలిగిన వాడిగా ఉండి తన జీవితమును నాశనం చేసుకున్న వాడిగా కనబడుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగము రాయబడి, లోకంలో ఉన్న వాటిని నన్ను ప్రేమించొద్దు. మీరు లోకాన్ని ప్రేమించినట్లే దేవుని ప్రేమ నీలో ఉండదు. కానీ ఇక్కడ రాయబడుచుంది ఆ విధముగా, ఏ విధముగా ఆ బంగారాన్ని, వెండిని ప్రేమించడం ద్వారా తన జీవితం నష్టమే తప్ప లాభం అనేది లేదు. చూడండి, అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం 5వ వచనం. పడి ప్రాణముని విడిచాడు. ఏంటంటే ఎక్కడ అననీయ సఫీరా ఉన్నారు. వారు అంటున్నారు ఏమని, మాకున్న పొలాన్ని అమ్మేసి ఇక పరిచర్యకి ఇస్తాం. ఎప్పుడైతే అన్నారో ఆ పొలం వాళ్ళనుకున్న దానికన్నా ట్రిపుల్ వచ్చింది రేటు. ఎప్పుడే అన్న డబ్బులు చూశాడో టెంప్ట్ అయిపోయాడు అనన్య. సగం తీసి తన భార్య తెలియకుండా దాచేసి ఏమన్నాడు, ఇంతకేం అమ్మావు అని పెట్టాడు అక్కడ ముందు పేతురు దగ్గర. నిజం చెప్పండి ఇంతకే అన్నాడు. వెంటనే తన ప్రాణాన్ని విడిచాడు. 10వ వచనంలో తన భార్య కూడా చచ్చిపోయింది. వారు దాసిన డబ్బులన్నీ ఏమైపోయినాయి. ఇక్కడ ధనాన్ని ప్రేమించడం ఇక్కడ రాయబడుచుంది. వెండిని, వెలగలిగిన వాటిని ప్రేమించడం ద్వారా దేవుని యొక్క ప్రేమకు నువ్వు దూరం అయిపోతావే తప్ప దేవుని ప్రేమకైతే దగ్గరకు. కానీ పౌలు అంటున్నాడు, అవి ఏమి కూడా నిన్ను వేరు చేయలేవు. కానీ నువ్వు మాత్రమే దేవుని యొక్క ప్రేమలో నుండి వేరైపోతున్నావు. ఏ విధంగా అంటే లోకాన్ని ప్రేమించడం ద్వారా, భౌతికమైన వాటి కోసము నువ్వెంతో తాపత్రయపడతాం వల్ల మనం కూడా, నీవు కూడా భౌతికమైన దానికోసం తాపత్రయపడుతున్నావు. కంటికి కనబడే దానికోసము నీ జీవితాన్ని ఏం చేస్తున్నావు, త్యాగం చేస్తున్నావు. ఉపయోగం లేదు. ఇక్కడ అంటున్నాడు చూడండి, ఆ నయమాను ఆ యొక్క అనన్య ఏం చేస్తే తన ప్రాణాన్ని పోగొట్టుకుంది, తన భార్య కూడా ప్రాణాన్ని పోగొట్టుకుంది. కానీ ప్రియమైన వాళ్ళారు, ఇక్కడ ఒకసారి చూద్దాం చూడండి. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 8వ అధ్యాయము 19 చూద్దాం ఒకసారి. వారి ఎదుట ద్రవ్యము పెట్టి నీవెవని మీద చేతులు పెడుతువో వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారము నాకు ఇయ్యుడని అడిగాను. ఇక్కడ రాయబడుచుంది పేతురు యోహాను ఎవరి మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తున్నారో వారు పరిశుద్ధాత్మ నిండిన వారుగా కనబడుతున్నారు. అక్కడ ఒక వ్యక్తి చూస్తాడు. అతని పేరేం పేరంటే సీమోను అంటున్నాడు, ఇదిగో ఏమండి పేతురు గారు యోహంగా ఇగో 1,00,000 రూపాయలు పెట్టాను, ఇక్కడ 1,00,000 పెట్టాను, నాకు కూడా అధికారం ఏముండే, నేను ఎవరి మీద చెయ్యేస్తానో వారు కూడా పరిశుద్ధాత్మ పొందుకోవాలి, అధికారం ఏమండి. మనం కూడా దేవుడా డబ్బులా అంటే దేవుడా బంగారం అంటే, దేవుడా వెండి అంటే దానికే మనం ప్రాధాన్యత ఎక్కువ ఇస్తాం. డబ్బు బంగారానికంటే వెండిని ఎక్కువ ప్రేమించేవారు, బంగారాన్ని ఎక్కువ ప్రేమించేవారు. ప్రేమించు మంచిదే, కానీ మొదటి ప్రయారిటీ మాత్రం దేవునికి మాత్రమే ఇవ్వాలి. ఈ సమస్తం ఇచ్చినవాడు దేవుడే.
ఇక్కడ రాయబడుచుంది చూడండి 20వ వచనములో, నీవు ద్రవ్యము ఇచ్చి దేని వల్ల సంపాదించుకొందునని తలంచుకున్నందున నీ వెండి నీతో నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యములో నీకు పాలు పంపులేవు. ఏ కార్యంలో? డబ్బు ద్వారా నువ్వు దేవుని యొక్క వరాలని పొందుకోలేవు. డబ్బు ద్వారా భౌతికమైన వాటిని నువ్వు పొందుకోలేవు. డబ్బు ద్వారా నీ కంటి కనబడే వాటిని నువ్వు పొందుకోలేవు. కొనుక్కోగలవు అమ్మా, నువ్వు కొనుక్కోగలవు, కానీ ప్రయోజనం అనేది లేదు. నీకు డబ్బులు ఉన్నాయి కదా అని అమ్మా నువ్వు మంచి పరుపు కొనుక్కోగలవు అమ్మా, మంచి పరుపు కొనుక్కోగలవు, కానీ నువ్వు పడుకున్నప్పుడు నిద్ర రావాలంటే అమ్మా పరుపు వల్ల నిద్ర అయితే రాదు. నీకు పరుపు వల్ల నిద్ర రాదు. వేసంకాలం కదా, గుమ్మాయించేస్తుంది, ఏసీ కొనుక్కుందాం ఏమా, కొనుక్కుంటాం, మంచిదే ఏమా. కరెంట్ బిల్లు వచ్చాక తెలుస్తుంది ఏసీ వాడకూడదండి. కరెంట్ బిల్లు వచ్చాక తెలుస్తుంది ఏసీ వాడకుండా ఉంటే బాగుండేమో అని. కానీ ఇక్కడ రాయబడుతుంది ఏంటంటే, ద్రవ్యమును బట్టి నువ్వు దేవుని యొక్క వరాలను కొనుక్కోలేవు. డబ్బులు పెట్టి నువ్వు దేన్ని కొనుక్కోలేవు, కానీ డబ్బునిచ్చిన దేవుణ్ణి నువ్వు ప్రేమించినట్లయితే, ఆయన ప్రేమలో నువ్వు దూరంగా వెళ్ళిపోకుండా ఉన్నట్లయితే చాలు, సమస్తము నువ్వు పొందుకోగలవు. ఇక్కడ రాయబడుచుంది అదే. గెహాజీ తన యొక్క జీవితంలో వెండిని ప్రేమించాడు, బంగారాన్ని ప్రేమించాడు, బట్టల్ని ప్రేమించాడు. మనం కూడా దేవుని వాక్యానికి ఇవ్వాల్సినంత ప్రాముఖ్యత మనం ఇవ్వక బట్టలు ఖర్చు పెడతాం. మనం బట్టలకి ఖర్చు పెడతాం. ఒకళ్ళు అన్నారు, ఒక సామెత ఏంటది, చిరిగిన చొక్కాయని వేసుకో అమ్మా మంచి పుస్తకం అమ్మా. తిండి ఒకరోజు ఆకలి తీరుస్తుంది, చదువు జీవితాంతం నీకు ఆహారం పెడుతుంది. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆ గంట కోసం, ఆ పూట కోసం అమ్మా దానికోసం మనం ఆలోచన చేస్తాం తప్ప మన జీవితం యొక్క లైఫ్ స్పాన్ గురించి మనం ఆలోచన చేయం. గెహాజీ ఏం చేయడంటే లోకాన్ని ప్రేమించిన వాడిగా కనబడుతున్నాడు. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, లోతు భార్య కూడా ఆ విధంగానే అమ్మా దేవుని ప్రేమలో నుండి దూరంగా వెళ్ళిపోయింది. ఏదే దేవుడు చెప్పాడో ఆ మాట వినలేదు. నువ్వు వెనక్కి తిరిగి చూడొద్దమ్మా అంటే వెనక్కి తిరిగి చూసింది అమ్మా, వెనక్కి తిరిగి చూసింది. తన అల్లుళ్ళ విషయంలో, తన యొక్క కుటుంబ విషయంలో, తన బంధువుల విషయంలో, తన యొక్క పొరుగువాని విషయంలో ఎంతో ఆప్యాయత కలిగినట్లుగా వెనక్కి తిరిగి చూసింది. తన ప్రాణాన్ని పోగొట్టుకుంది. కుటుంబం అంతా కూడా చిన్న భిన్నం అయిపోయినట్లుగా కనబడుతుంది. ఇక్కడ ఒకటి, ప్రపంచం పట్ల మక్కువ ఉన్నట్లయితే దేవుని ప్రేమలో నువ్వు దూరంగా వెళ్ళిపోతావు. కానీ పౌలు అంటున్నాడు, క్రీస్తు ప్రేమలో నుండి నిన్ను దూరపరిచేవాడు ఎవడు కూడా లేడు. మరణమైన, జీవమైన, ఉన్నవైనా, లేనివైనా, రాబోయిన, సృష్టించబడిన ఏదైనప్పటికీ దేవుని ప్రేమలో నుండి వేరు చేయలేదు. కానీ నువ్వు లోకాన్ని ప్రేమించినట్లయితే మాత్రము దేవుని ప్రేమలో నుండి దూరం అయిపోతావు. గెహాజీ వల్ల శాపాన్ని కొని తెచ్చుకుంటావు. శాపాన్ని తెచ్చుకోకుండా ఉండాలంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని ప్రేమకు దగ్గరగా ఉండాలి. రెండోది మనం ఆలోచన చేస్తున్నాం, లేదా డబ్బు. రెండోది ఏంటంటే డబ్బు. ధనం మూలం యదం జగత్తేమా. డబ్బు లేనిది ఏ పని కూడా అవదాం. డబ్బు ఉంటే అమ్మా కొండ మీద కోతైనా మన మాట వింటదే. కానీ ఇక్కడ రాయబడుచుంది డబ్బు మీద ప్రేమ, అత్యాశ. డబ్బు అంటే ఎంత ఎంత అంత ఆశ అంటే అమ్మా దానికోసం ఏమైనా చేసేస్తాం మనం డబ్బు కోసం. ఇక్కడ రాయబడుచుంది డబ్బు అమ్మా, డబ్బు నిన్ను చాలా బలహీనపరుస్తుంది. దేవుని కంటే నువ్వు డబ్బును ఎక్కువ ప్రేమించడానికిలా కనబడుతున్నావు. కానీ నువ్వు ఎంత సంపాదించినా అది సిల్లు సంచిలోకే తప్ప దానివల్ల నీకు ఉపయోగం అనేది లేదు. అక్కడ గెహాజీ బంగారాన్ని, వెండిని, ఆ వెలగలిగిన వాటిని ప్రేమించడం ద్వారా తన యొక్క జీవితంలోకి శాపం తెచ్చుకున్నాడు. ఇక్కడ రెండోది రాయబడుచుంది డబ్బు. చూడండి, సామెతలు 10వ అధ్యాయం 2వ వచనం. సామెతలు 10:2. లాభతరం అయితే కాదు, డబ్బు నీకు లాభాన్ని తెచ్చేది అయితే కాదు.
డబ్బు వల్ల నీకు నష్టమే తప్ప లాభం అయితే లేదు. మత్తయి సువార్తలో అంటున్నాడు ఏమని, ఈ భూమి మీద మీరు ధనాన్ని సమకూర్చుకొనవద్దు. ఇక్కడ ఉంటే అక్కడ వెనక ధనం సమకూర్చుకున్నట్లయితే ఏమవుతుంది, చెమ్మట కొట్టే తుప్పట్టేస్తుంది, దొంగిలిస్తారు, నాశనం అయిపోద్ది, నీకు అక్కడికి రాదు. కాబట్టి ఇక్కడ ధనము, భక్తిహీనుల ధనము వారికి లాభకరమైతే కాదు. చూడండి 11 అధ్యాయము 28 చూద్దాం. సామెత 11:28. ధనాన్ని నమ్ముకున్నవాడు పాడైపోవును. చాలండి, ధనాన్ని నమ్ముకున్నవాడు ఏమైపోతాడంట, మనం ఇంకా పాడైపోయిన స్థితిలో ఉన్నాం అంటే దానికల్లా కారణం ఏంటంటే మనం ధనాన్ని ప్రేమించడం ద్వారా, ధనం కోసం, డబ్బుల కోసం ఎంత తాపత్రయపడుతామంటే అత్యాశ కూడా వెళ్ళిపోతాం అన్న డబ్బు కోసం. కానీ ఇక్కడ వాక్య భాగం రాయబడి వచ్చింది, నువ్వు ధనాన్ని ప్రేమించొద్దు. చూడండి ఒకసారి చూద్దాం, 27-24 చూడండి. సామెత 27-24. సామెత 27. ధనము శాశ్వతం కాదు. చాలు, ఏంటంట, ధనం శాశ్వతమైనది ఏది కాదు. ఎవరు శాశ్వతం అమ్మా? దేవుడు మాత్రమే అమ్మా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు, ఆయన శాశ్వతం. ఇక్కడ రాయబడుచుంది ధనం అయితే శాశ్వతం అయితే కాదు. కానీ ఆ శాశ్వతమైన దానికోసమే మనం ఎంతో తాపత్రయపడేవారిగా కనబడుతూ ఉంటాం. ఏదైతే శాశ్వతం కాదు దానికోసం మనం ధనాన్ని, సమయాన్ని వెచ్చించేవారు కనబడుతూ ఉంటాం. దానికోసం ఎంత ప్రయాసకైనా, ఎంత లాస్ట్కైనా మనం వెళ్ళిపోతూ ఉంటాం. అంశమే దిగజారిపోతాం కూడా ఆ ధనాని కోసం. ఇక్కడ వాక్య భాగం రాయబడి ధనం శాశ్వతం అయితే కాదు. ప్రసంగి చూడండి 5వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. ప్రసంగి 5:10. చేత అంటే నీ యొక్క జీవితంలో డబ్బుని కనుక ప్రేమించినట్లయితే ఏం లేదంట, సాటిస్ఫాక్షన్, తృప్తి లేదు. డబ్బు ఎప్పుడు కూడా తృప్తి పడదు అమ్మా. ఇలా నా జేబులో ఉంటుంది, రేపొద్దు నీ జేబులోకి వస్తుంది, ఎల్లుండ ఇంకోటి జేబులో ఉంటుంది. డబ్బు ఎప్పుడు కూడా శాశ్వతమైతే కాదు. డబ్బు ఎప్పుడు కూడా నేను తృప్తిపరచదు. కానీ నువ్వు దేని మీద ఆధారపడుతున్నావు? నువ్వు దేవుని ప్రేమ మీద ఆధారపడుతున్నావా, డబ్బు మీద ఆధారపడుతున్నావా? ఎందుకంటే ఇక్కడ అంటున్నాడు డబ్బు నిన్ను తృప్తిపరచదు. చూడండి, అదే 5:12 చూడండి. కష్టజీవులు కొద్దిగా తినను, ఎక్కువగా తినను సుఖనిద్ర పొందుతారు, కానీ ఐశ్వర్యవంతులకు ఏమా ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. ఎవరికి నిద్ర పట్టదు ఏమా? ధనం ఉన్నవాడికి నిద్ర పట్టదు. మన బీరువాలో 10,000 ఉన్నాయి అనుకోండి అమ్మా, మన బీరువాలో 10,000 ఉన్నాయని బీరువా తాళం వేసి అమ్మా మెళ్ళలో వేలాడ తీసుకుంటూ ఉంటాం అమ్మా, మెళ్ళలో వేలాడ తీస్తాం. ఇది 10,000కే. 1,00,000 ఉంటే ఇక నేను నిద్ర పట్టదు. బీరువా తిన్నంగా కాళ్ళు బీరువా కట్టి పడుకుంటాం, ఎందుకంటే ఎవడు తీసినా తెలిసిపోద్ది మనకి, నిద్ర పట్టదు. కాబట్టి నీ యొక్క జీవితంలో నువ్వు నిద్రపోతున్నావంటే అమ్మా, నువ్వు నిద్రపోతున్నావంటే అమ్మా డబ్బు మీద ఆశ లేదు. నీకు నిద్ర పట్టట్లేదంటే అమ్మా ఎంత తాపత్రయపడుతున్నావంటే దానికోసం అర్థం చేసుకోమ్మా. రాత్రి అయితే నిద్ర పట్టదు అమ్మా, ఎందుకంటే పొద్దున్న లెగ్గానే చీటీ కూడా వచ్చేస్తాడు అమ్మా. 7:30 అవగానే చీటీ కూడా వచ్చేస్తాడమ్మా. అప్పుడు 8 గంటల దాకా పడుకుంటే ఆడు హార్న్ కొట్టి 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 వెళ్ళిపోతాడు. హార్న్ కొట్టి కొట్టి ఇక్కడ 7:30 దాకా నువ్వు పడుకోకుండా మెలుకుగానే ఉంటావు, కానీ నిద్ర అట్టదు. అదే అమ్మ చీటీ డబ్బులు ఉన్నాయనుకోండి అమ్మా ఎంత ప్రశాంతంగా పడుకుంటామండి అమ్మా. 1వ తారీఖు నుంచి 5వ తారీఖు దాకా ఎవరు కూడా పడుకోరు, ఎందుకంటే డాక్టర్ డబ్బులు అమ్మా. వడ్డీలు ఎక్కడి నుంచి రావాలి, ఎవరు ఇవ్వాలి, ఎలా కట్టాలి అమ్మా, అది బ్యాంకులోకి వెళ్ళేదాకా కూడా మా భూలక్ష్మి అంటే నిద్రపోదు అమ్మా. ఎలా కట్టాలి ఇక్కడ రాయబడి వచ్చింది. ధనము శాశ్వతం కాదు, ధనము తృప్తినివ్వదు. ధనం ఉంటే నీకు అమ్మా నిద్ర కూడా రాదు. ఒక ఎగ్జాంపుల్ చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం
యోహాను సువార్త 12:4 ఆయనను అప్పగించాలని యోధా ఇస్కరియోతు ఈ అత్తరెందుకు మనం అమ్మేసినట్లయితే అమ్మా ఇక్కడ ఏమన్నాడంట, యోధా ఇస్కరియోతు అనే వ్యక్తి ఉన్నాడు. ఆ కింద వచ్చిన కూడా చదవండి అమ్మా, కింద వచ్చిన కూడా చదవండి. వాడు ఎలాగో చెప్పినది బేదల మీద ప్రేమ వలన కాదు, కానీ వాడు దొంగ ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉంది చాలండి. ఇక్కడ యోధా ఇస్కరియోతు అన్నాడంట, ఇంత విలువ కలిగిన అత్తరు బుద్ధి ఆయన పాదాల దగ్గర పోయటం వల్ల ఏం ప్రయోజనం? అదే గనక నాకు ఇచ్చినట్లయితే దాన్ని 10,000కి నేను అమ్ముకొద్దును, ఈ ఊళ్ళో బేదోడు లేకుండా వాడికి నేను పంచిపెట్టేద్దాను అన్నాడంట. వాడి ఉద్దేశం ఏంటంటే బేదలంటే ప్రేమ అయితే కాదు వాడికి ఏముందండి, వాడి దగ్గర ఏముందంట, డబ్బు సంచి, ట్రెజరర్. వాడి పని ఏంటంటే ఎంత వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మిగిలింది లెక్కలు, రావడి లెక్కలు రాసుకునేవాడు. డబ్బు సంచి దగ్గర ఉంది కాబట్టి కమిషన్ వ్యాపారం చేసేవాళ్ళ కనబడుతున్నాడు కనుక దీనివల్ల మనము ఎంతో డబ్బు సంపాదించుకోవచ్చు అనుకున్నాడు. కానీ డబ్బుని ప్రేమించడం ద్వారా తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. చూడండి, మత్తయి రాసిన సువార్త 27:5 చూద్దాం. 27:5 పోయి ఏంటంట, ఆ కొమ్మకి హ్యాంగ్ చేసి చచ్చిపోయాడు. యేసు ప్రభు కంటే ముందుగానే ప్రాణం విడిచిన వాడు ఎవరంటే యోధా ఇస్కరియోతు. దీనివల్ల అంటే డబ్బు వల్ల, దీనివల్ల డబ్బు వల్ల. కాబట్టి డబ్బు పెద్ద జబ్బు, డబ్బు పెద్ద జబ్బు. డబ్బు ఉండడం వల్ల రోగాలు వస్తాయి తప్ప తగ్గు. 12 సంవత్సరాల రక్త రోగంతో బాధపడుతున్న స్త్రీ జీవితంలో ఎంతో వ్యయపరిచని ఒక రాయి, ఎంతో ప్రయాసపడింది. తనకు ఉన్నదంతా కూడా ఖర్చు పెట్టేసింది. తనకున్న డబ్బుని 12 సంవత్సరములుగా డబ్బులు ఖర్చు పెడుతూనే ఉందంటే ఎంత డబ్బులు ఉన్నాయి చూడండి. లెక్కెడతా కూడా వీళ్ళేనంత డబ్బులు ఉన్నాయి. ఎందుకంటే 12 సంవత్సరాలు ఇప్పుడు చూడండి, మనం ఒక హాస్పిటల్కి జ్వరం అని హాస్పిటల్కి వెళ్తేనే 5,000 చేతి తట్టుకోవాలి. 5,000 చేతి పట్టుకుంటేనే హాస్పిటల్కి వెళ్ళాలి. ఎందుకంటే వెళ్ళగానే ఓపీ 500 బ్లడ్ టెస్ట్లో, యూరిన్ టెస్ట్లో, ఆ టెస్ట్లో, ఈ టెస్ట్లో 3,000 అయిపోయినాయి 3,500 అయిపోయినాయి. ఇంకా ఎంత ఉన్నాయి? 1,500 ఉన్నాయి. మళ్ళీ 2,000 అప్పు చేస్తే కానీ బిళ్ళ కొనుక్కుంటా డబ్బులు. ఇక్కడ హాస్పిటల్కి వెళ్తాం వల్ల 5,000. అలాగా ఒక్కసారి వెళ్తేనే మనకు 5,000 అయితే ఆమె 12 సంవత్సరములుగా ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఉంటుంది కానీ ఆమె అనుకుంది డబ్బు ఉంటే చాలా నాకు అనుకుంది. డబ్బున్న రోగం బాగుపడిపోతాను అనుకుంది. కానీ ఏ రకమైన ప్రయోజనం లేదు, తృప్తి లేదు, నిద్ర లేదు. తనకి జీవితానికి డబ్బు ఉండడం వల్ల లాభం లేదు. ఇక్కడ యోధా ఇస్కరియోతు కూడా అనుకున్నాడు డబ్బు ఉంటే చాలా అనుకున్నాడు. కానీ ఆ డబ్బే తన ప్రాణాన్ని చేతులారా తీసుకునే విధంగా చేసింది, ప్రోత్సహించింది. కాబట్టి నువ్వు కూడా డబ్బుని ప్రేమించినట్లయితే దేవుని ప్రేమ నువ్వు పొందుకోలేవు. ఇక్కడ రాయబడుచుంది, క్రీస్తు ప్రేమకు నేను దూరంగా చేసేదంటే డబ్బు. నువ్వు డబ్బు ప్రేమించడం ద్వారా ఏం చేస్తూ ఉంటాం? ప్రార్థన మానేస్తాం, దేవుని పనిని పాడు చేస్తాం మనం. ఈరోజే ఫంక్షన్ అవుతుంది వెళ్ళక తప్పదు, 1000 రూపాయలు కట్నం పెట్టక తప్పదు. ఇప్పుడేమైంది? ప్రార్థన పోయింది, వెయ్య పోయింది, ప్రార్థన పోయింది. నీ యొక్క జీవితం చాలా విలువైంది, బంగారంగా శ్రేష్టమైంది నీ జీవితం. బంగారం వల్లే శ్రేష్టమైంది. బంగారము శ్రేష్టమైనది తెలియాలంటే దాని మీద ఒక నెంబర్ ఉంటుంది 916 ఏంటంటే 916 కేడియం. ఈ 916 ఉండటం వల్ల ఉపయోగం లేదు. 916 ఉండటం వల్ల, హాల్మార్క్ ఉండడం వల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే అది ఇలాగంటే మెత్తబడిపోద్ది. ఇలాగంటే బంగారం మెత్తబడిపోద్ది. 916 బిస్కెట్ లాగానే ఉంటుంది. కానీ బిస్కెట్లు ఎన్నున్నా ప్రయోజనం లేదు. నా వీధిలో 10 బిస్కెట్లు ఉన్నాయి, బంగారు బిస్కెట్లు అంటే ఎవడికే ఉన్నాయో చచ్చినాయి ఎవడికి తెలుసు. కానీ నువ్వు రోల్డ్ గోల్డ్ అయినా మెడలో వేసుకుంటే అంటావు ఏమని, నాకు బంగారం ఉందని. కాబట్టి నీ మెడలోకి అది వస్తువులాగా రావాలంటే
దాంట్లో ఏం కలపాలి? వెండి కలపాలి. దాంట్లో ఏం కలపాలి? వెండి కలిపితేనే బంగారం ఏమవుద్ది? వస్తువు అవుద్ది. వెండి కలిపినంత వరకు నువ్వు 916 కేడిఎమ్మో హాల్ మార్క్ ఉన్న బంగారం ఉందనుకోండి, నువ్వు చూస్తాకే తప్ప వాడతాకి పనిచేయదు అది. కానీ నీ జీవితం కూడా బంగారం వలె విలువైంది. ఆ విలువైనది కనబడాలంటే క్రీస్తు అనే వెండి దాంట్లో కలపకపోతే దాని ప్రయోజనం అనేది లేదు. కానీ ఇక్కడ వాక్య భాగం కూడా రాయబడుచుంది, ధనం వల్ల తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. తన ధనం వల్ల తన జీవితమే నాశనం అయిపోయింది. కానీ ఇక్కడ రాయబడుచున్నాయి చూడండి, సామెతలు 3:16 చరణం ఒకసారి. సామెతలు 3:16. ఘనతలు ఉన్నవి ఎవరంటే జ్ఞానం. జ్ఞానం అంటే ప్రభువైన క్రీస్తు. ఇక్కడ రాయబడుచుంది, క్రీస్తు కుడి చేతులు ఏమున్నాయంట? దీర్ఘాయువు ఉంది. ఎడమ చేతులు ఏమున్నాయంట? ధన ఘనతలు ఉన్నాయి. నీకు ధనం కావాలన్నా, ఘనత కావాలన్నా నువ్వు ప్రభు దగ్గర ఉంటేనే తప్ప నువ్వెంత చెమటోర్చి కష్టపడినా ప్రయోజనం లేదు. అది చిమ్మట తప్ప, చిల్లి కొడతాం తప్ప, దొంగలు ఎత్తుకుపోవడం తప్ప మరి దేనికి కూడా పనిచేయదు. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, ఒకటి క్రీస్తు ప్రేమకు నువ్వు దూరంగా ఉండకూడదు. ఒకళ్ళు నువ్వు దూరం అయిపోతున్నావంటే ఒకటి నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నట్లెక్క. నువ్వు దూరం అయిపోతున్నావంటే రెండోది రాయబడుచుంది, నువ్వు ధనాన్ని ప్రేమిస్తున్నావు దేవుని కంటే ఎక్కువ. ధనాన్ని ప్రేమించొద్దు. ధనం ఇచ్చిన దేవుడు కావాలి మనకి, ధనం కాదు. ఆయన ఉంటే ధనమే దేవుడే ఉంటే డబ్బుతో మనకు పనే ఉంది. ఎందుకంటే ఆయన చేతిలో దీర్ఘాయుష్ ఉంది, ఆయన చేతిలో ధన ఘనతలు అవి ఉన్నాయి. మూడోది చూద్దాం, ఇంకా ఏది మన దేవుని యొక్క ప్రేమకు మనం దూరం అయిపోవడానికి గల కారణం ఏంటంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. క్రీస్తు ప్రేమలో నుండి నువ్వు దూరం అయిపోవడం గల కారణం ఏంటంటే సందేహం, డౌట్. ఏంటంట చెప్పాలి, ఏంటది? డౌట్, సందేహం, అనుమానం. మనం అంటూ ఉంటాం, డౌట్ ముందు పుట్టే తర్వాత వాడు పుట్టినట్టున్నాడు రా అని. డౌట్, అనుమానం ముందు పుట్టే తర్వాత మనిషి పుట్టాడు. ఎందుకంటే మనం ఏది మాట్లాడితే అది డౌటే, ఏది మాట్లాడినా సందేహమే. ఇక్కడ రాయబడచ్చు, దేవుని కార్యాలపైన సందేహం, దేవుడు చేసే క్రియలపైన సందేహం, విశ్వాసముల బలహీనత సందేహం. ఇక్కడ రాయబడుచున్న అపనమ్మకం. ఇలాగా బాహ్య క్రియలపైన ఆధారపడతాం, దేవుని మీద ఆధారపడతాం లేదు. దేవుని మీద పరిపూర్ణంగా మనం ఉండం. ఇక్కడ రాయబడుచుంది, వారు ఎటువంటి వారంటే ద్విమనస్కులు. ఈ ద్విమనస్కుల యొక్క ప్రభావం ఏంటంటే వారు 50% నమ్ముతారు, 50% నమ్మరు. సగం నమ్ముతారు, ఓకే దేవుడు చేస్తాడు, సగం దేవుడు చేస్తాడు ఏంటి అని. చూడండి అక్కడ రాయబడుచుంది నా మాటలుగా. చూడండి 1:8 చదవండి ఒకసారి, 7-6. అటు మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకి ఏమైనా దొరుకునని. అంటే వాడు ద్విమనస్కుడు అంటే సగం నమ్ముతాడు, సగం అపనమ్మకం. పరిపూర్ణంగా నమ్మలేడు కనుక వాడు అస్థిరుడు. అస్థిరుడిని ఇక్కడ రాయబడుచుంది. ఈ అస్థిరత్వము ఏం చేస్తాడు? దేవుణ్ణి అబద్ధికుడిగా చేస్తుంది. దేవుణ్ణి ఏం చేస్తుందంట? అబద్ధికుడిగా చేస్తుంది. మనం ఏంటంటే మనము సందేహపడుతూ ఉంటాం, దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడంటావా అని. మనము దేవుని మీద ఆధారపడతాం మానేసి మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాం. 118 కీర్తన అంటే మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులు నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు. కట మనం ఎలాంటి వారం అంటే దేవుని మీద ఆధారపడతాం మానేసి మనుషుల మీద ఆధారపడతాం. చూడండి 1వ యోహాను పత్రిక 5వ అధ్యాయం, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చదవండి. మనము మనుషుల యొక్క సాక్ష్యం అంగీకరించున్నాం. చాలండి. ఏంటంట? మనము మనుషుల యొక్క సాక్ష్యాన్ని అంగీకరిస్తున్నాం కానీ దేవుని నమ్మట్లే మనం. కనుక దేవుని మీద మనం నమ్మకం లేదు కనుక దేవుని ప్రేమలో నుండి మనము
దూరం అయిపోతున్నాం. మనల్ని ఎవరు నమ్ముతున్నామంట? మనుషులు నమ్ముతున్నాం. మనుషుల యొక్క సాక్ష్యాన్ని నమ్ముతున్నాం. ఏంటా సాక్ష్యం అంటే అమ్మ, నీ ఇంట్లో శోధనలు పోవాలంటే, నీ కష్టాలు పోవాలంటే అమ్మ, నీ కష్టాలు పోవాలంటే మోకాళ్ళ మీద వస్తానని ముక్కు అమ్మ, తగ్గిపోతాయి అమ్మ. మోకాళ్ళ మీద వస్తానని అనుకుంటే తగ్గిపోతాయి. ఎక్కడికి? గౌరీపట్నం. ఇప్పుడు గౌరీపట్నం మోకాళ్ళ మీద నడిస్తే అమ్మ తగ్గిపోతాయా? నీ సమస్య మోకాళ్ళ మీద నడితే తగ్గిపోయేలాగుంటే సమస్య రావటం ఎందుకు? ఎందుకంటే ఆయన ఇలాగే ఆయన ఒక గెరెసనుల ప్రాంతం వెళ్ళినప్పుడు ఒక వ్యక్తికి దెయ్యం పట్టిందంట. ఒక వ్యక్తి ఏం పట్టింది? దెయ్యం పట్టిన తర్వాత ఆ దెయ్యం వాడిని బతకనివ్వట్లే, సరిగ్గా ఉండనివ్వట్లే. రాళ్లతో కోసుకుంటున్నాడు, కత్తులతో కోసుకుంటున్నాడు, నిద్ర పడతలేదు. వాడిని బలవంతంగా లాక్కొచ్చి సంఖ్యలతో కట్టేసినా కానీ అమ్మ తెంపుకుని పారిపోతున్నాడు. సమాధిలోనూ ఉంటున్నాడు. సమాధుల్లో ఉన్నప్పుడు యేసు ప్రభు ఆ మార్గం అంటూ వెళ్తున్నప్పుడు ఆ యొక్క అన్యుల దేశమైన గెరెసనుల ప్రాంతం వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి కనపడ్డాడు అక్కడ. ఆ దెయ్యం అంటుంది, దాంట్లో ఉన్న యొక్క అపవిత్రత ఆత్మ అంటుంది, నా దగ్గర రావడానికి నీకు గల కారణం ఏంటి? అప్పుడు ఏమా నువ్వు అతన్ని విడిచి వెళ్ళిపోమన్నప్పుడు అతను అంటున్నాడు, ఆ దెయ్యం అంటుంది, నీ పేరేంటి పేరు అంటే, నా పేరు శానా అంది. నా పేరేం పేరంట? శానా. అంటే మేము అనేక మంది అని. మరి బయటికి వెళ్ళిపోమంటే మేము అటు ఇటు వెళ్ళంగానే అక్కడ పంతులు గుంపు ఉంది, ఆ గుంపులో మమ్మల్ని పంపించాను. ఆ దెయ్యాలేమ్మా అంటే అనేకమైన దెయ్యాలు ఏమని ఆ 2000 పందుల్లోకి వెళ్ళిపోయామా. మొత్తం 2000 పందులు చచ్చిపోయినాయి. అంటే దేవుడు కూడా నీ యొక్క అవిశ్వాసానికి, నువ్వు దేవుని మీద చూపిస్తున్న అప్పగా నమ్మకానికి అమ్మా దెయ్యాలకు కూడా ఆయన పర్మిషను, దెయ్యాలు కూడా సేవ చేస్తున్నాయి దేవుడు. ఏ విధంగా? నీలో మార్పు రావాలి. నీలో ఏం రావాలంట? మార్పు రావాలి. కానీ నువ్వు ఎవరు నమ్ముతున్నావు? మనుషుల యొక్క సాక్ష్యాలను నమ్ముతున్నావు. పలానా చోటుకి వెళ్ళామమ్మా, మా కోళ్ళు నీళ్ళు వస్తుంది. పలానా చోటుకి వెళ్ళామమ్మా, మా కూతురు నీళ్ళు వస్తుంది అమ్మా. ఎందుకంటే ఆయన ఏమిచ్చాడు అంట అమ్మా? ఆయన ఏమిచ్చాడు? 2 అట్టుపళ్ళు ఇచ్చాడు. ఆయన ఏమిచ్చాడంట? 2 అట్టుపళ్ళు తింటేనే అమ్మ నీకు పిల్లలు పుడితే మళ్ళీ దేవుడు ఎందుకు? పెళ్ళి ఎందుకు? భార్య ఎందుకు? భర్త ఎందుకు? ఇక్కడ మనం ఏం నమ్ముతామంటే అయ్యే నమ్ముతాం. ఏమని? ఆ తైలాభిషేకాలు నమ్ముతాం, ఆ కొబ్బరి నూనెలు నమ్ముతాం, ఆ కచ్చిపులు నమ్ముతాం, అయ్యే నమ్ముతాం మనం. ఇక్కడ రాయబడుతుంది అదే, మనుషుల యొక్క సాక్ష్యం మనం అంగీకరిస్తున్నాం కదా అని అంటున్నాడు. దేవుని సాక్ష్యం మరీ బలమైంది. దేవుని సాక్ష్యం మనుషుల యొక్క సాక్ష్యం కంటే బలమైంది. కానీ మనము ఆ దేవుని నమ్మం, కానీ మనుషుల్నే మనం నమ్ముతాం. పసరు తాగమంటే తాగుతాం, విషం తాగమంటే తాగదు. కానీ దేవుని మాత్రం నమ్మం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువాడి ప్రయాసము వ్యర్థం. నువ్వు ఇల్లు కట్టగలవు, కానీ దేవుని యొక్క సహాయం లేకుండా కట్టినట్లయితే అది నిలబడదు. ఇక్కడ రాయబడి మనుషుల యొక్క సాక్ష్యము సందేహం. ఇక్కడ రాయబడుచు నువ్వు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగాలి. నువ్వు మనం అడగం విశ్వాసం, ఎందుకంటే అది మనకు కనపడదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యం. కానీ ఇక్కడ రాయబడుచుంది మనం అస్థిరుడిగా ఉండకూడదు, స్థిరమైన వాడిగా ఉండాలంటే 100% నువ్వు దేవుని మీద ఆధారపడాలి. నమ్ముట నీ వలన అయితే నమ్ము సమస్తం కూడా సాధ్యం. కానీ మనం నమ్మక ఏం చేస్తూ ఉంటాం? మనుషుల యొక్క సాక్ష్యాలు నమ్ముతాం, దెయ్యాలు నమ్ముతాం, కర్ణ పిశాచాలు నమ్ముతాం. ఇక్కడ అంటున్నాడు ఆయన 10వ వచనంలో, దేవుని కుమారి అని విశ్వాసం ఉంచేవాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. దేవుని నమ్మని వాడు ఆయన తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యం కూడా నమ్మలేదు. గనుక
అతడు దేవుని ఏం చేస్తున్నాడంట? అబద్ధికుడిగా చేస్తున్నాడు. నువ్వు దేవుని పరిపూర్ణంగా నమ్మకపోవటం వల్ల నువ్వు దేవుని ఏం చేస్తున్నావు? అబద్ధికుడిగా చేస్తున్నావు. అబద్ధికుడిగా ఆయన చేసి కళ్ళుండి చూడలేనివి, చెవులుండి వినలేనివి, చేతులుండి కదపలేనివి, కాళ్ళుండి నడవలేనివి, నోరుండి మాట్లాడలేనివి వాటి కోసం మనము తాపత్రయపడుతూ ఉంటాం. ఎవరు అంటున్నాడు? నంది చెవులో చెప్తే శివుడికి వినబడుతుందంట. నంది చెవులో చెప్తే, ఎందుకంటే మనం అదే నమ్ముతాం. దానికోసం ఎంత ప్రయాసన పడుతూ ఉంటాం. ఇక్కడ వాక్య భాగం రాయబడి చూడండి, ఎఫెసీ 4:14 చూడండి ఒకసారి. ఎఫెసీ 4:14 మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు లాగు కుయుక్తోనూ గాలికి కొట్టుకుపోవునట్లుగా ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైతిమట్లయితే దేవుని దూరంగా ఉన్నట్లే. ఇక్కడ రాయబడుచుంది ఏంటంట? మనుషుల యొక్క మాయోపాయముల చేత అంటున్నాడు. మనిషిని మాయ చేయడానికి ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. నీ బుద్ధి ఏమైంది? నీ విశ్వాసం ఏమైంది? నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచకుండా నువ్వు మనుషుల యొక్క మాటలు నమ్మడం ఎందుకు? ఇక్కడ అంటున్నాడు ఆయన, తప్పు మార్గములకు లాగు కుయుక్తితోను. మనుషులు చాలా జ్ఞానం కలిగిన వారు. మాట్లాడకండి. మనుషులు చాలా జ్ఞానం కలిగిన వారు. మనుషుల్ని వైపు లాగాలని వాళ్ళు ఏం చేస్తారు? కుయుక్తి చూపిస్తున్నారు. ఇక్కడ అంటున్నాడు, గాలికి కొట్టుకొని పోవునట్లు వాడు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అల్లల చేత ఎగరగొట్టబడిన వాళ్ళమైనట్లుండక ఏం చేయాలన్నా? దేవుని ప్రేమ మీద ఆధారపడాలి. దేవుని ప్రేమకు దగ్గరగా ఉండాలి. గాలిపటం ఉంది కదమ్మా, గాలిపటం తెలుసు అమ్మా. ఆ దారం ఆడి చేతిలో ఉన్నంత వరకు అది ఎంత రెపరెప్పలు ఆడుతూ ఉంటుంది అంటే అమ్మా, చాలా సంతోషాన్ని ఇస్తుంది ఆ పిల్లోడికి. ఎప్పుడైతే ఆ దారం తెగిపోయిందో అది ఎటు వెళ్తుందో దానికి గ్యారంటీ లేదు. ఆ దారం ఉన్నంత వరకే గాలిపటానికి రెపరెపలు ఆడుతుంది. దారం తెగిపోయిందా పడిపోద్ది గ్యారంటీ. కానీ నువ్వు కూడా నీ యొక్క జీవితం గాలిపటంలాగా రెపరెపరాళ్ళ ఆడాలి అంటే నువ్వు ఏమాత్రమును సందేహింపగా విశ్వాసముతో దేవుని మీద ఏం చేయాలంట? ఆధారపడాలి. అంతేమంటున్నాడు, క్రీస్తు ప్రేమలో నిన్ను ఏది కూడా దూరం చేయలేదు. కానీ నువ్వు దూరం అయిపోతున్నావు అంటే నీలో ఏముందంట? అపనమ్మకం ఉంది, సందేహం ఉంది. నువ్వు పరిపూర్ణంగా దేవుని నమ్మట్లే. ద్విమనస్కుడిగా, స్థిరత్వం లేనివాడిగా కనబడుతున్నాం. కానీ వాక్య భాగం రాయబడి చూడండి, హెబ్రీ 13:9 చూద్దాం ఒకసారి. హెబ్రీ 13:9 నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి. ఏంటంట? నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి అని రాయబడుచుంది. అన్ని బోధలు ఒకటే అనుకోవటం మాత్రం అవివేకం. అన్ని బోధలు ఒకటే కాదు. నువ్వు వింటున్న ప్రతి ఒక్క వాక్యం కూడా ఒకటే అంటానికి గ్యారంటీ అయితే లేదు. నా వాక్యం కూడా ఒకటే అంట గ్యారంటీ లేదు. నేను చెప్పేది ఉందో లేదో మీరు బైబిల్ ఆధారం చేసుకుని చూడాలి. మనం ఏం చేస్తుంటామంటే అన్ని ప్రార్థనలు ఒకటే, అందరూ ఒకటే. ఎవరు చెప్పారు నీతో? ఇక్కడ అంటున్నాడు ఆయన ఏమని? నానా విధములన్నీ బోధల చేత త్రిప్పబడకుడి అని. దేవుని వాక్యం ఏదో దాని మీద నువ్వు ఆధారపడాలి. అన్ని ప్రార్థనలు ఒకటి కాదు, అన్ని వాక్యాలు ఒకటి కాదు, గుర్తుపెట్టుకో. నువ్వు టీవీలో వస్తున్న 24/7 అన్ని వాక్యాలు ఒకటి అంటానికి గ్యారంటీ అయితే లేదు. నువ్వు సాల్వేషన్ ఆర్మీలో పడ్డావా అంతే, నువ్వు మార్తుమా పడ్డావా అంతే. ఏది స్థిరమైందో తెలియాలంటే ఈ పరిశుద్ధ వాక్యం తెలియాలి. అన్ని వాక్యాలు ఒకటి కాదు. ఇక్కడ అంటున్నాడు ఏమని చూడండి, 1వ యోహాను సువార్త ఒకసారి, యోహాను పత్రిక ఒకసారి చూడండి. 1వ యోహాను పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం.
అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములో బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఏంటట ప్రతి ఆత్మ నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో ప్రతి ఆత్మను నమ్మక. ప్రతి ఆత్మను నమ్మద్దు. నమ్మితే ఇక్కడ మనం చదువుకున్నాం కదా, మనుషులను లాక్కోవాలని కుయుక్తితో మాట్లాడేవాళ్ళు ఉంటారు, ఎంతో ఇష్టంగా మాట్లాడేవాళ్ళు ఉంటారు, ఎంతో ప్రేమగా మాట్లాడేవాళ్ళు ఉంటారేమో. దానివల్ల నష్టమే తప్ప లాభం అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సంఘాన్ని చెడిపోయేవాళ్ళు తప్ప సంఘాన్ని కట్టేవాళ్ళు ఎక్కడ కూడా లేరు. అవసరమైతే సంఘం పక్కన సంఘం పెట్టి వాళ్ళ విభేదాలు క్రియేట్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళని దోచుకునే వారిగా ఉన్నారు తప్ప దానికి ప్రోత్సహించే వాళ్ళకైతే లేరు. నిజంగా సువార్త సేవ చేయాలని నీకు పిలుపునిస్తే లేని చోటకి నేను దేవుడు పిలుస్తాడు తప్ప ఉన్న చోటకి నేను పిలవడు. యోనా ఎక్కడికి వెళ్ళాడు? వాళ్ళ సొంత ఊళ్ళో ఉండక వాడికి బాధ. అక్కడ ఉండడానికి ప్రవక్త అక్కడ ఉండడానికి ఏమన్నా నిప్ప? అక్కడ నినివే వెళ్ళాడు. ఎందుకంటే ఆ నినివే ప్రజల యొక్క ప్రవక్తన బాలేదు. నినివే ప్రజల యొక్క దుస్థితి దేవుని దృష్టికి చాలా భయంకరంగా ఉంది. అక్కడ యోనా అక్కడ పంపించాడు, వెళ్ళాలి. ఎక్కడ పరిచయం లేదు, దేవుడు అక్కడ నేను పంపిస్తాడు. అది నిజమైన పిలుపు అయితే. అది అబద్ధమైన పిలుపు అనుకోండి, బుట్టలో ఉన్న చేపల కోసమే నువ్వు పట్టుకున్న చేపల కోసం నువ్వు ప్రయాసపడుతూ ఉంటావు. నువ్వు గేల వేసి చేపలు పట్టడం నేర్చుకోవాలి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటన చేయాలి. అన్య బోధల చేత మీరు త్రెప్పబడకూడదు. అన్నీ నమ్మకమైనవి అయితే కాదు, ఏది సరైనదో కాదో నువ్వు తెలుసుకోవాలి. ఎందుకంటే అక్కడ రాయబడుతుంది చూడండి, మనం చదవం కదా, హెబ్రీ 13:9 చూడండి ఒకసారి. నానా విధములైన అన్ని బోధలు చేత తిప్పబడకుడి, భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టియే హృదయమును స్థిరపరుచుకునటం మంచిది. ఏంటంట? భోజనమును బట్టి కాకుండా హృదయమును బట్టి. ఇక్కడ అంటున్నాడు కృపను బట్టియే హృదయమును ఏం చేయాలంట? స్థిరపరచుకోవాలి. ఆడెవడో భోజనం పెడుతున్నాడని అక్కడికి వెళ్తాం కదేమ్మా. ఆడు చెప్పే వాక్యం సరైనది కాదో నువ్వు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఆయన అంటున్నాడు, నేను ఏదైతే చెప్పానో అదే వాక్యమును వాళ్ళ మరలా నీకు చెప్తారు. నేను ఏమైతే నీకు బోధించానో మరలా నీకు అదే చెప్తారు. ఎందుకంటే మనం ఎలాంటి వాళ్ళం అంటే మనిషి చెప్పిన మాటలే నమ్ముతాం తప్ప దేవుని మాటలు మనం నమ్మం అసలు. ఎందుకంటే ఆయన మనకు కనబడ్డా కనుక. మనిషి కనబడతాడు, ఒకవేళ అది చెప్పిన తప్పు అయితే మనం వెళ్ళాలని అడుగుతాం, ఎందుకంటే ఆ గ్యారెంటీ మనకు ఉంటుంది. కానీ ఆయన అంటున్నాడు ఏంటంట, ఒకసారి చూడండి 2 పేతురు 2:17 చూద్దాం ఒకసారి. 2 పేతురు 2:17 ఒకసారి చూడండి. 2 పేతురు 2:17. వీళ్ళ నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములై ఉన్నారు. వీరి కొరకు గాఢంధకారం ఏం చేయబడిందంట? భద్రం చేయబడింది. ఎవరి కోసం? ఎవడైతే అపనమ్మకంతో ఉంటాడో, ఎవరైతే పరిపూర్ణంగా దేవుని నమ్మడో, ఎవరైతే ఆ యొక్క అపనమ్మకం కోసం దేవుడి కంటే మనుషుల యొక్క సాక్ష్యం మీద ఎవడైతే ఆధారపడుతుంటాడో వాడు ఇక్కడ అంటున్నాడు ఏంటంట, గాఢంధకారము వాడి కోసము భద్రం చేయబడింది. కాబట్టి నీ బ్రతుకు ఏంటంటే గాఢంధకారం, నువ్వు సందేహపడినట్లేదు. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్యభాగం రాయబడుతుంది, క్రీస్తు ప్రేమలో నుండి నిన్ను వేరు చేసేవాడు ఎవడో లేడు. నువ్వు క్రీస్తు ప్రేమలో నుండి నువ్వు వేరైపోతున్నావంటే, ఒకటి లోకాశలు, లోకం మీద ఆశలు అయి ఉండవచ్చు. రెండవది ధనం మీద ఉన్న వ్యామోహం అయి ఉండవచ్చు. మూడోది రాయబడుతుంది అపనమ్మకం, సందేహం. నువ్వు ఏమాత్రం సందేహింపగా దేవుని మీద పరిపూర్ణంగా. ఇంకో ఎగ్జాంపుల్ మనం చూద్దాం. యోహాను సువార్త ఒకసారి చూడండి, 12వ అధ్యాయం. యోహాను 12వ అధ్యాయము 21వ అధ్యాయం 3వ వచనం. యోహాను 21:3. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోచున్నాను గనుక. ఇక్కడ యేసు చనిపోయిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత సీమోను పేతురు వచ్చాడు.
అప్పటికే ఒకటి చచ్చిపోయాడు కదా, ఇంకా 11 మంది ఉన్నారు. వీళ్ళందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఇదిగో మై డియర్ ఫ్రెండ్స్, నేను ఇంకా చేపను పట్టడానికి వెళ్ళిపోతాను, ఎవడన్నా వస్తాడా చేతులు ఎత్తండి అంటే అమ్మా మిగతా 10 మంది కూడా చేతులు ఎత్తేయారు. మేము వస్తాం. వీళ్ళందరూ అడగలేదు, మరలా చేప పట్టడానికి వెళ్ళారు. చేపలు పట్టడానికి వెళ్ళిన తర్వాత ఆ వచనంలో రాయబడుతుంది, చూడండి ఆ వచనం చదవండి మళ్ళీ. వారు దోణి ఎక్కిరి కానీ ఆ రాత్రి వారికి ఏమీ కూడా అమ్మా, ఇప్పుడు ఆ రాత్రి వారికి ఏమి కూడా, చేపలు రాత్రుల్లో పైకి వస్తాయి అమ్మా, చేపలు రాత్రులే నీటి ఉపరితలానికి వచ్చి గాలి పీల్చుకుంటాయి, పగలంతా కూడా నీటి అడుగు బాగానే ఉంటాయి. వాళ్ళు తెలుసు, వాళ్ళు సైంటిస్టులు దాంట్లో చేప పట్టడంలో వాళ్ళు చాలా జ్ఞానం కలిగిన వారు. రాత్రి అంతయు వారు ప్రయాసపడ్డారు కానీ ఒక చేప కూడా వారికి దొరకలే. కాబట్టి ఇక్కడ రాయబడి వచ్చింది, వాళ్ళు యేసు ప్రభుని విడిచిపెట్టేశారు. ఏవుని విడిచిపెట్టి వీళ్ళు ఏం చేశారంట, మళ్ళా వాళ్ళ యొక్క జీవితాన్ని కొనసాగించుకోవడానికి వెళ్ళిపోయారు. 6వ వచనం చదవండి. అప్పుడు ఆయన ఏంటంట, అప్పుడు ఆయన దోణి కుడి పక్కన వలవేయుడి, మీరు దొరికినని చెప్పాను గనుక వారు అలాగున దోణి కుడి పక్కన వలవేయగా చేపలు విస్తారముగా ఉన్నందున వల లాగలేకపోయారు. అప్పుడు వరకు చేపలు ఎక్కడ ఉన్నాయమ్మా? అప్పుడు వరకు చేపలు ఎక్కడ ఉన్నాయి? అక్కడే ఉన్నాయి చేపలు. అప్పుడు వరకు చేపలు వాళ్ళ ముందే ఉన్నాయి. ఎవడు వలేసినా జారిపోతున్న చేపలు పడతలేదు అమ్మా. 11 మంది ఉన్నారు ఏమ్మా, ఇటొక 5 దోనికి కుడి పక్కన వేస్తారు, వెడం పక్కన వేశారు ఏమ్మా, కానీ ఒక్క చేప కూడా వారికి కనీసం వచ్చిందో అన్నాడు. ఇప్పుడు దోణి కుడి పక్కన వల వేయమనగానేమ్మా విస్తారమైన చేప అంతా కూడా దొరికింది. అప్పుడు వారు చేపలు ఎక్కడ ఉన్నాయి? ఏదైనా ఊరెళ్ళి ఆయన ఏమైనా సృష్టి మ్యాజిక్ చేస్తాడు, ఏమన్నా చేపలు తీసేసిగో నేను అంటున్నాను చేపలు వచ్చేయాలని అమ్మా, లేదు. ఎందుకంటే నువ్వు దేవుని యొక్క సంకల్పం చెప్పిన ఎప్పుడైతే నువ్వు పిలవపడతావు. ఇక్కడ రాయబడి వచ్చింది ఏంటంటే, దేవునికి దూరం అయిపోతాం వల్ల అబద్ధం చెప్పాడు పేతురేమో. ఏమని? నేను చచ్చిపోతానంటే ప్రభా నేను కూడా వచ్చేస్తాను నీతో పాటు, నేను కూడా చచ్చిపోతాను, నేను అడవిలోకి వెళ్తాను, నేను కూడా అడవిలోకి వస్తాను, నువ్వు ఎక్కడంటే అక్కడ అన్నాడు అమ్మా. అన్న పేతురే ఆయన ఎవరో నాకు తెలియదని అమ్మా 3 సార్లు. ఎప్పుడైతే దేవుని దూరం అయిపోతావో అబద్ధాలు వచ్చేస్తాయి నీకు. ఇప్పుడు దూరం అయిపోయావు, అబద్ధ ప్రార్థన రాలేదమ్మా అంటే అమ్మా సమాధానం ఉండదు నీ దగ్గర. ఎందుకంటే అమ్మా ఏం చెప్పాలో ఏం చెప్తే దొరికిపోతాను. ఇక్కడ రాయబడి వచ్చే సీమోని పేతురు కూడా అమ్మా ఆ కింద మాట రాయబడి వచ్చింది, ఆ ప్రకారముగా దేవుడు యేసులో చెప్పినట్లుగా వారు వల వేయగానే విస్తారమైన చేప వారు దొరికింది, వారు వల లాగలేకపోయారని ఉంది అక్కడ. ఇంకా వల అంటే అమ్మా ఎంత చేప దొరికింది వాళ్ళకి. ఇక్కడ దేవుని యొక్క ఆజ్ఞ లేకపోతే ఏమి సంభవించదు జీవితం. అందుకే పేతురు అంటున్నాడు, పౌలు అంటున్నాడు, క్రీస్తు ప్రేమలో నుండి నిన్ను వేరు చేసేవాడు ఎవడు కూడా లేడు. కానీ నువ్వు వేరైపోయే అవకాశం నీకు ఇచ్చాడు. ఒకవేళ నువ్వు వేరైపోతున్నావంటే కారణం ఒకటి, లోకం మీద ఆశ ఉండొచ్చు, డబ్బు మీద ఉన్నాక వ్యామోహమై ఉండొచ్చు, నువ్వు సందేహపడుతున్నావేమో దేవుని కార్యాల మీద. నువ్వు దేవుని కార్యాల మీద సందేహపడుతున్నట్లేదు నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. నువ్వే మోసం చేసుకోవటం వల్ల దేవుని కార్యాలు నువ్వు నమ్మలేకపోతున్నావు. ప్రియమైన వాళ్ళరా, క్రీస్తు ప్రేమకు మాత్రం దూరంగా ఉండొద్దు. ఆ మొదటి ప్రేమను కోల్పోవద్దు. కోల్పోవటం వల్ల నష్టమే. ఎందుకంటే గెహాజీ తన జీవితంలో శాపం తెచ్చుకున్నాడు. యోధ ఇస్కరియోతు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. అనన్య సఫీరాలు తన ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఇక్కడ రాయబడి వచ్చింది, అపనమ్మకం ఉన్నట్లయితే నువ్వు అస్థిరుడివి, స్థిరమైన జీవితం నువ్వు గడపలేవు. కానీ ఇక్కడ వాక్యభాగం రాయబడి వచ్చింది, నిన్ను నువ్వే మోసం చేసుకుంటే అమ్మా నువ్వు అబద్ధాలు ఇంకా సత్యాన్ని నువ్వు మాట్లాడలేవు. నీ వాక్యమే సత్యం అంటున్నాడు. కాబట్టి ఒకసారి చూడండి, రోమా 8:28 చూద్దాం ఒకసారి. రోమా 8:28 దేవుని ప్రేమించువానికి అనగా
ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి, ఎవరైనా దేవుని ప్రేమించువానికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మాత్రమే సమస్తమును సమకూడి. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో నువ్వు దూరం అయిపోవద్దు. ఇక్కడ దేవుని యొక్క ప్రేమలో దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అటు కృపను దేవుడు మనకు అనుగ్రహించేలాగిన ప్రార్థన చేద్దాం. దేవుడు కొద్ది మాటలు మన వెనుకలో దీవించి ఆస్వాదించును గాక.